హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం రైటింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, వద్దు అనుకున్నా పర్లేదు. టెక్స్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ అయితే తీసుకోండి. టెక్స్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన పేరుని అయితే మీరు టైప్ చేసుకోండి. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత దీన్ని సైజు పెంచుకోవటం కానీ లేదా ఎలైన్ చేసుకోవటం కానీ కరెక్ట్గా చేసుకోవాలి. లేదు అంటే సగం టెక్స్ట్ వస్తుంది, సగం టెక్స్ట్ రాదు ఎఫెక్ట్లోకి. సో దయచేసి మరీ ఎక్కువగా సైజ్ అయితే పెంచుకోవద్దు, అలాగే మరీ చిన్నదైతే కనపడదు. కాబట్టి మీడియంగా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చి ఇక్కడ మీకు అయితే సైజ్ వస్తుంది కదా, సైజ్ అయితే పెంచుకోండి. చూడండి, ఒక 300 అయితే తీసుకోండి, అంతకంటే ఎక్కువ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు మనం చేసే ఎఫెక్ట్ అనేది అటు ఇటు జరిగినప్పుడు ఆ లేయర్లో మీకు సగం కట్ అయిపోతుంది, సగం కనిపించదు. సో అందుకని ఇలా తీసుకొని అలైన్మెంట్ చేసుకునేటప్పుడు కూడా సెంటర్ లైన్ని కరెక్ట్గా చేసుకోండి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం 20 సెకండ్స్ వరకు దాన్ని అయితే మీరు డ్రాగ్ చేసుకోండి. ఎక్కువ లేకుండా ఒక 20 సెకండ్స్ వరకు టెక్స్ట్ని డ్రాగ్ చేసుకోండి. నార్మల్గా వచ్చేసేసి 5 సెకండ్స్ మాత్రమే వస్తుంది టెక్స్ట్ అనేది మీకు. అలా కాకుండా 20 సెకండ్స్ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఐటమ్ అని కనబడుతుంది కదా ప్రాజెక్ట్ విండోలో, అందులోకి వచ్చేసేసి ట్రాన్స్పరెంట్ వీడియో అనేదాన్ని ఒకదాన్ని తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది కదా, దీన్ని ఈ లేయర్ పైన టెక్స్ట్ లేయర్ పైన పెట్టి దాంతో పాటు సైజ్ని అడ్జస్ట్ చేయండి. టెక్స్ట్ లేయర్ ఏ సైజ్ అయితే ఉందో, అంటే ఎంత డ్యూరేషన్లో అయితే ఉందో అంత డ్యూరేషన్ వరకు ట్రాన్స్పరెంట్ వీడియోని అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు రైట్ అని టైప్ చేయండి. ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రైట్ ఆన్ అనేది వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు తీసుకున్న ట్రాన్స్పరెంట్ వీడియో లేయర్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ రైట్ ఆన్ అనే ఎఫెక్ట్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని వచ్చినాయి కదా. ఇందులో దీని సైజు అంటే ఇప్పుడు మనం తీసుకోబోయే బ్రష్ యొక్క సైజు ఎంత ఉండాలి, కామన్గా వచ్చేసి మీరు ఒక 25 తీసుకోండి. ఇన్కేస్ అది సైజ్ అయితే సరిపోకపోతే మనం కొంచెం పెంచుకోవచ్చు తర్వాత అయినా కూడా. ఓకే, 25 తీసుకోండి. తర్వాత బ్రష్ హార్డ్నెస్ వచ్చేసేసి 100 ఇవ్వండి. ఓకే, ఇది స్ట్రోక్ లెంత్ వచ్చేసేసి 5 సెకండ్స్ ఇవ్వండి. ఇది వచ్చేసేసి 0.001. ఓకే, ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్కి వచ్చేసేయండి. టైమ్ లైన్లో ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆర్ దగ్గర మిడిల్లో ఒక డాట్ లాగా కనపడుతుంది. దాని మీద డబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది. డబల్ క్లిక్ చేసి రైట్ ఆన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, చూడండి ఆ డాట్ లాగా కనపడుతుంది కదా, దాన్ని ఫస్ట్ లెటర్ ఎక్కడికైతే అడ్జస్ట్ అవుతుందో, అంటే ఫస్ట్ లెటర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాని దగ్గరికి తీసుకొచ్చి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఫస్ట్ ఫ్రేమ్లో ఉండాలి. తర్వాత ఇక్కడ బ్రష్ పొజిషన్ అని ఉంది కదా, టోగిల్ యానిమేషన్ని ఆన్ చేయండి. ఆన్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇక్కడ చూడండి రైట్ ఆన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు దీన్ని కొంచెం జూమ్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక రౌండ్గా సర్కిల్ కనపడి దాని లోపల చూడండి
బ్లూ కలర్లో ఇంకొక సర్కిల్ కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు క్లిక్ చేసి 2 రైట్ ఆరోస్ 1 2 ప్రెస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మారింది 2కి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా పైకనండి, అర్థమవుతుంది కదా. ఓకే, మళ్ళీ ఇంకొక 2 యారోస్ 1 2 ఇక్కడ 4లోకి వచ్చింది చూడండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మరి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం ఇచ్చుకోండి. 1 2 నెక్స్ట్ 1 2 నెక్స్ట్ 1 2 నెక్స్ట్ 1 2 నెక్స్ట్ 1 2. ఇప్పుడు ఇలా కిందకి మూవ్ చేసేటప్పుడు ఈ యాంగిల్లో ఇప్పుడు దాకా జరిపాము, పైన చూడండి పై యాంగిల్లో జరిపాము, ఇప్పుడు ఈ యాంగిల్లో జరపండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 2 చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్కి రండి. ఎక్కువ జరపకుండా కొంచెం కొంచెం జరుపుకోండి. 1 2 1 2 మళ్ళీ ఇక్కడ కూడా చూడండి యాంగిల్ చేంజ్ అవుతుంది. సో దానికోసం 1 2 ఫ్రేమ్స్ ఇలా తీసుకొని 1 2 ఇలా జరుపుకుంటా ఓకే, ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఏ లెటర్ దగ్గరికి రావాలి. ఏ లెటర్ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు చూడండి మళ్ళీ 1 2 ప్రెస్ చేసి ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసేయండి. మళ్ళీ 1 2 1 2 1 2 1 2 1 2 ఈ విధంగా మొత్తానికి అప్లై చేసేయండి. చూడండి ఇక్కడ మీరు ఓన్లీ ఈ రౌండ్ సర్కిల్ని మాత్రమే పట్టుకోవాలి. అలా కాకుండా మీరు మధ్యలో ఉన్న బ్లూ పాయింట్స్ని సెలెక్ట్ చేశారు అంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో ఈ బ్లూ దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కొంచెం కొంచెం జరుపుకుంటారండి. ఓకే, ఇలా పూర్తయిపోయింది కదా. పూర్తయిన తర్వాత ఒక్కసారి దాన్ని ప్లే చేసి చూడండి. ఓకే, ఓకే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి, మీకు యానిమేషన్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, అంటే వెనక్కి వచ్చేస్తుంది. చూడండి వెళ్ళిపోతుంది. సో కనపడదు. అంటే ఏం చేయాలి, మీరు ఎక్కడ దాకా అయితే ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ ఇచ్చున్నారో అక్కడ వరకు ఉంచుకొని మిగతాది కట్ చేస్తున్న కట్ చేసుకోవచ్చు, లేదా మీరు అక్కడ వరకు ఆ టైటిల్ అనేది ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ దీనికి ట్రాక్ మెట్ కీ అని టైప్ చేయండి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రాక్ మెట్ అని వచ్చింది కదా. ట్రాక్ మెట్ ని తీసుకొని వచ్చి మీ టెక్స్ట్ లేయర్ కి, ట్రాన్స్పరెంట్ కి కాదు టెక్స్ట్ లేయర్ కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ట్రాక్ మెట్ అని కనబడుతుంది కదా. ఈ ట్రాక్ మెట్ లో ఇక్కడ ఇక్కడ చూడండి నన్ అని ఉంది కదా. నన్ లో మీ లేయర్ ఏది, ట్రాన్స్పరెంట్ వీడియో ఉన్న లేయరు వీడియో 2. సో వీడియో 2ని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి యానిమేషన్ ని ప్లే చేసి చూడండి. ఓకే, లాస్ట్ లో మనం కొంచెం స్పీడ్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా వచ్చాం కాబట్టి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఈ ఎన్ వరకు కొంచెం నీట్ గానే వచ్చింది. సో మీరు కొంచెం టైం తీసుకుని
ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువసేపు చేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది, స్లోగా చేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు యానిమేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.